వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీ రాజకీయం అంతా ప్రశాంత్ కిషోర్ చుట్టూనే తిరుగుతోందా? సర్వేల రిపోర్ట్లతో రాజకీయ వ్యూహకర్త పీకే జెండా మార్చేశారా? చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీకి మధ్య ఉన్న మీడియేటర్ ఎవరు? ప్రశాంత్ కిషోర్ను టీడీపీకి దగ్గర చేసింది ఎవరు? హావ్ ఎ లుక్. ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో 3 నెలల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అటు అధికార వైసీపీ, ఇటు జనసేన, టీడీపీ కూటమి ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీ హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే ఢిల్లీ నుంచి లోకేష్తో కలిసి వచ్చిన పీకే చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో సుమారు 3 గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఐపాక్ టీము సంచలన ట్వీట్ చేసింది. గతేడాది నుంచి తాము వైసీపీతోనే కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయమంతా ప్రశాంత్ కిషోర్ చుట్టూనే తిరుగుతోంది. అసలు ప్రశాంత్ కిషోర్ను టీడీపీకి చేరువ చేసింది ఎవరు? టీడీపీ అంటే పడని పీకేను చంద్రబాబు చెంతకు చేర్చింది ఎవరు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ అంటే టీడీపీకి ఏమాత్రం పడదు. గతంలో ఆయన వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడమే ఇందుకు కారణం. చంద్రబాబు, లోకేష్ల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు గతంలో పీకేపై ప్రతి ఒక్కరూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారే. అయితే అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా చంద్రబాబు వద్దకు వచ్చి చర్చలు జరపడం విశేషం. దీంతో దీని వెనుక ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గతంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. మమతా బెనర్జీతో చంద్రబాబుకు మంచి సంబంధాలే ఉన్నాయి. మొన్న చంద్రబాబు అరెస్టు సమయంలో మమతా బెనర్జీ కూడా స్పందించారు. ఆ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని ఆమె సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. కాగా దానికి తగ్గట్లుగానే ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ను లోకేష్ ఢిల్లీలో కలిసి ఇద్దరూ చర్చలు జరిపినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. అయితే మమతా బెనర్జీ సూచనలతోనే చంద్రబాబు పీకేను అప్రోచ్ అయ్యారని తెలుస్తున్నా తెర వెనుక మాత్రం మరో నేత ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అసలు ప్రశాంత్ కిషోర్ విజయవాడ రావడానికి కారణం బీజేపీ సీనియర్ నేతైన సీఎం రమేష్ అంటూ రాజకీయ వర్గాల్లో బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. కాగా సీఎం రమేష్ పూర్వం తెలుగుదేశం పార్టీకి చెందినవారు. అయితే కొన్ని రాజకీయ పరిణామాల అనంతరం ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అలా పార్టీ అయితే మారారు, కానీ సీఎం రమేష్ మనసంతా టీడీపీపైనే ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలన్నదే ఆయన లక్ష్యమని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అందుకే సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించడమే కాదు, రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి మరీ పీకేని పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించి తాజాగా సీఎం రమేష్ పేరు బయటకు రావడంతో ఇటు రాష్ట్ర స్థాయిలోనూ అటు జాతీయ స్థాయిలోనూ చర్చ నడుస్తోంది. బీజేపీ నేతైన సీఎం రమేష్ చంద్రబాబు కోసం కష్టపడుతున్నారని, తన సొంత పార్టీ బీజేపీని బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని, బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. పైగా ఈ విషయంలోకి పురంధేశ్వరిని సైతం లాగుతోంది. అసలు పురంధేశ్వరి సలహా లేకుండా సీఎం రమేష్ ఈ పని చేసి ఉండరని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు.
రాజకీయ వ్యూహకర్తగా విక్టరీ సింబల్కి మారుపేరుగా ప్రశాంత్ కిషోర్ది ఒక చరిత్ర. రాజకీయాల్లో హీరోల్ని జీరోలుగా మార్చాలన్నా, జీరోల్ని హీరోలుగా చూపాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అనేంతగా ఉంటాయి ఆయన ఇచ్చే ఎలివేషన్ సీన్లు. సోషల్ మీడియాను బలంగా వాడుకోవడం, సమయానికి తగు పాచికలు వేసి ప్రతిపక్షంలోంచి పవర్లోకి వచ్చే మార్గాల్ని సులభతరం చేయడం, ఇదే టీమ్ ఆఫ్ పీకే చేసే డ్యూటీ. సంప్రదాయ రాజకీయాలకు కార్పొరేట్ రంగులద్ది పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనే కొత్త ప్రొఫెషన్ని సృష్టించుకుని చెలరేగిపోయారు ప్రశాంత్ కిషోర్. జాతీయ స్థాయిలో బీజేపీకి పనిచేసి 2014లో మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన క్రెడిట్ ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ వాల్యూను అమాంతం పెంచేసింది. ఇక బెంగాల్లో అదే బీజేపీకి వ్యతిరేకంగా మారి తృణమూల్ కాంగ్రెస్కి బ్యాక్ డోర్ పాలిటిక్స్ షురూ చేసి మమతా బెనర్జీ కుర్చీని పదిలం చేశారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి, తమిళనాడు డీఎంకే చీఫ్ స్టాలిన్కి సైతం పీకే ఫార్ములా గట్టిగానే వర్కౌట్ అయింది. మొత్తం 12 రాష్ట్రాలకు పనిచేసిన అపారమైన అనుభవం ప్రశాంత్ కిషోర్ది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులతో అధికార విపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యాచరణ సహా అనేక అంశాలపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలుసార్లు భేటీ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు భేటీతో ఆంధ్ర రాజకీయాల్లో కీలక మలుపు ఏర్పడనుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఏంటి అనేది వేచి చూడాల్సిందే. ఇప్పటికే రాబిన్ శర్మ నేతృత్వంలోని బృందం టీడీపీకి సేవలు అందిస్తోంది. గతంలో రాబిన్ శర్మ కూడా ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన వారే. కాగా ఇక ఇప్పుడు రాబిన్ శర్మ టీంకు కీలక సూచనలు, సలహాలు ఇచ్చే బాధ్యతను ప్రశాంత్ కిషోర్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా ఎన్నికలకు సై అంటున్న జనసేన, టీడీపీ కూటమికి ఇక పీకే ఎటువంటి వ్యూహాలు వేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.